రిటైర్డ్ వృద్ధులను లక్ష్యంగా చేసుకుని కోట్లు కొల్లగొడుతున్న డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసాల నుంచి ఉయ్యూరు టౌన్ పోలీసులు అప్రమత్తంతో ఇద్దరు వృద్ధులను కాపాడారు. గతంలో అకౌంటెంట్ గా టీచర్ గా పనిచేసి రిటైర్డ్ అయిన కోట శివశంకర్ ఆయన భార్యను సైబర్ మోసగాళ్లు ఫోన్ కాల్ చేసి ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని బెదిరించారు. ఈ నేపథ్యంలో విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో గతంలో నిర్వహించిన సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాల వల్ల కొంత అవగాహన కలిగిన వృద్ధులు వెంటనే స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ టీవీవి రామారావుకు సమాచారం అందించారు. పరిస్థితిని గమనించిన అనంతరం వీడియో కాల్లో ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎస్పీగా చెప్పుకున్న నకిలీ వ్యక్తితో మాట్లాడేందుకు ప్రయత్నించగానే మోసగాడు వెంటనే కాల్ కట్ చేసి ఆఫ్లైన్ కు వెళ్లిపోయాడని పోలీసులు వివరించారు. Sir, you are visible, sir. Sir, you are visible. You are visible, sir. Thank you very much, sir. Thank you very much, sir. That's why I'm asking you, sir. You are still visible, sir. अपना मुंह दिखाया इसलिए बोल ఈరోజు ఉయ్యూరు టౌన్లో డిజిటల్ అరెస్ట్ నేరం నుంచి ఇద్దరు వృద్ధుల్ని కాపాడటం జరిగింది. మన సుందరంపేట సమీపంలో నివసించే ఇద్దరు రిటైర్ అయిన వృద్ధులు కోట శివశంకర్ ఆయన భార్య ఇద్దరు కూడా ఆయన అకౌంటెంట్ కానీ మేడం టీచర్ కానీ పనిచేసి రిటైర్ అయి ఉన్నారు. నిన్న అనగా 18న నిన్న 11 గంటలకి వాళ్ళకి ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి ఫేక్ కాల్ వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు భయపడి చాలాసేపు వీడియో కాల్లో ఉన్నారు. కాసేపటికి సుప్రీంకోర్టు జడ్జి గారితో మాట్లాడిస్తున్నామని చెప్పి ఒక కోర్టు సెటప్లో జడ్జి గారితో కూడా మాట్లాడించారు. వాళ్ళు పెట్టిన భయం నుండి వీళ్ళకి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, చరాస్తులు ఉన్నాయి, ఇటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారు. మీరు లైన్లోనే ఉండాలి, ఖచ్చితంగా లైన్ కట్ చేయకూడదు. కట్ చేసి బయటికి వెళ్ళినా ఎవరితో అయినా చెప్పినా సరే మీరు వెంటనే లోకల్ పోలీస్ వాళ్ళ ద్వారా ముంబై క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేసి ముంబై తీసుకెళ్ళిపోతారు, మీరు వేరే ఆప్షన్ లేదని చెప్పి వాళ్ళని బెదిరించడంతో వృద్ధులు చాలా భయపడి అలాగే లైన్లో ఉండిపోయారు. అయితే మేము గతంలో చెప్పిన అవగాహన కార్యక్రమాల ద్వారా వాళ్ళకి కొంచెం అవగాహన ఉంది ఈ విషయం మీద, డిజిటల్ అరెస్ట్ మీద. వెంటనే మాకు వేరే వాళ్ళ ద్వారా ఇలా జరుగుతుందని చెప్పి సమాచారం రాగానే నేను మా సిబ్బందిని తీసుకుని అక్కడికి వెళ్ళి అంతా గమనించడం జరిగింది. అది డిజిటల్ అరెస్ట్గా గుర్తించి ఎప్పుడైతే ఆ ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ నుంచి ఆ వ్యక్తి ఎంటర్ అయ్యాడో నేను వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నం జరిగింది. ఎప్పుడైతే మమ్మల్ని చూసి అతను లైన్ కట్ చేసి ఆఫ్లైన్ అయ్యాడు. అయితే నిన్నటి నుంచి ఉపయోగించిన ఫోన్ నెంబర్స్ కానీ మిగతా వివరాలు కానీ ఫేక్ డాక్యుమెంట్స్ కానీ అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. దాని మీద దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో దాని మీద చర్యలు తీసుకుని వాళ్ళు ఎవరన్నది మేము డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలందరికీ ఇదే చెప్పడం, మా ద్వారా తెలియపరచుకునేది ఏంటంటే ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ నేరంలో వృద్ధుల్ని, ధనవంతుల్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఈ సిమ్ కార్డులు కానీ మీ ఆధార్ కార్డులు కానీ మనీ లాండరింగ్లు ఇరుక్కున్నాయి. దీని నుంచి మీకు ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి కానీ, సిబిఐ నుంచి కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి కానీ, రెవెన్యూ ఇంటెలిజెన్స్ నుంచి కానీ, కస్టమ్స్ నుంచి కానీ మిమ్మల్ని అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. సుప్రీంకోర్టు జడ్జి గారే డైరెక్ట్గా మాట్లాడతారు మీతోని. రకరకాలుగా భయపెట్టి వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేయించడం జరుగుతుంది. అలాగే లోన్ పెట్టి కూడా ఆ లోన్ అమౌంట్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ నేరాలు మినిమం ₹1,00,00,000 నుంచి 10 కోట్లు 15 కోట్ల వరకు జరిగిన సంఘటనలు కూడా మన భారతదేశం చాలా చోట్ల జరిగి ఉన్నాయి. ఇది ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఉండాలి. ఎవరు కూడా డిజిటల్ అరెస్ట్ అనే పదం లేదు, ఇండియన్ లాలో ఎక్కడా కూడా ఆ పద్ధతి కూడా లేదు. అటువంటి ఎప్పుడైనా ఎవరైనా కాల్ చేసి బెదిరించినా వెంటనే లోకల్ పోలీస్ వారికి కానీ 1930 కానీ తెలియపరచాలని కోరుకుంటున్నాను.